అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్రూవర్గా మారి వాస్తవాలన్నీ అలా చెప్పేశాడు. నిజంగా వీళ్ళకి పాపం తప్పు చేస్తారు, దాన్ని కవర్ చేసుకోవడానికి మరో 100 తప్పులు చేస్తారు. పొన్నవోలు కూడా చాలా విచిత్రమైన వ్యక్తి అండి. ఇతను ఒక రకంగా మీరు చూడండి, ఇతను మాట్లాడే మాటలో జగన్నే అన్నాడు. స్టార్టింగ్ 4-5 మాటల్లో జగన్ అనేసాడు. జగన్ అనేసి మళ్ళీ తర్వాత కవర్ చేయడానికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ వల్ల, ఆయన సెట్ చేసిన లైన్ వల్ల మేమే ఆయన్ని తప్పుడు కేసులో అరెస్ట్ చేసామని కూడా ఒప్పేసుకున్నాడు. ఒకసారి వినండి ఆయన మాటలు. దిగజారిన రాజకీయ వ్యవస్థకు పరాకాష్ట, ఆఖరికి రాజకీయ లబ్ధి కోసం దేవుళ్ళు కూడా వదలనటువంటి ఈ రాజకీయ వ్యవస్థ మనుగడే దురదృష్టకరం. ఇవన్నీ జగన్నే అంటాడు అతను. ముఖ్యంగా కోట్లాది మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పూర్వాపరాలు పరిశీలించకుండా, నిజానిజాలు తెలియకుండా ఒక బురద జల్లే కార్యక్రమం శ్రీకారం చుట్టాడంటే నీకు అలా అన్నదన్నా గడిదేనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సుత్వేల్ సుధాకర్ రెడ్డి? ఆధారాలు లేకుండానా? ఆ ఎన్డీటీవీ అనే ల్యాబ్ రిపోర్ట్ క్లియర్గా ఉంటే ఇంకేం ఆధారం కావాలి నీకు? అంత క్లియర్గా ఏ ఫ్యాట్, ఎంత కంటెంట్, ఏ పర్సంటేజ్లో కలిసిందో వాళ్ళు క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మీరు బయటకు వచ్చి అబ్బాయి బురద చల్లుతున్నారంటే ఇక మీకంట బురద మనుషులు ఇంకొకరు లేరురా బాబా. అది చాలా చాలా బాధాకరమైన విషయం. అందరికీ తెలిసిన విషయం, శ్రీవారి లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనేది టీటీడీ మీద మోపినటువంటి అభియోగం. టీటీడీ మీద కాదు, జగన్ రెడ్డి మీద, ఇక మీలాంటి బొకడగాళ్ళ మీద అని. టీటీడీ మీద మాపలేదు, చేసిన పని మీరు చేశారు. టీటీడీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడుతూ వాళ్ళందరినీ కూడా ఆ దర్శనం 20 గంటలు 40 గంటల దర్శనం లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారు 2-3 సెకండ్ల కోసం అంటే నాకే ఆశ్చర్యం వేసింది. అంత భక్తి శ్రద్ధలతో ఉండే ఆ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు రా బాబు మీరు. దొంగలు చేతికిస్తే కిడ్నాపులు చేయటం, వాళ్ళని అరెస్టులు చేయటం, వాళ్ళని వేధించటం, దొంగ సాక్ష్యాలు, దొంగ సంతకాలు, ఏం బతుకురా బాబు. చివరికి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల మీద కూడా మీ కమిషన్ల కకృతి కోసం. ఇంతకీ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? చాలామంది అంటున్నారండి, ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగితే మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీరు అర్జెంటుగా చర్యలు తీసుకోవచ్చు కదా అని. ఇది సున్నితమైన అంశం. ఇది సున్నితమైన అంశం కాబట్టి ముందు వాస్తవాలు ప్రజలకు తెలియజేసి అప్పుడు చర్యలకు ఉపక్రమిస్తుంది ప్రభుత్వం. ముందే ఇక్కడ ఎలా జరిగిందని వెంటనే విజిలెన్స్ చేసి వెళ్ళి పట్టుకుని జగన్ అరెస్ట్ చేశారనుకోండి, గోల గోల అయిపోద్ది, ఆందోళన పడిపోతారు జనం. అందుకే ముందు జరిగిన అన్యాయం ప్రాపర్గా ప్రజలందరికీ తెలియజేసి ఈ అన్యాయం జరిగింది, ఇలాంటి అవమానం జరిగింది, తర్వాత అప్పుడు ఎంక్వైరీ చేసి ఎవరు దానికి దోషులు ఎవరని తేలుస్తారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు తిరుమల అపచారంపై సిట్ వేసాడు. ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సిట్ అంటే దానికోసం స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీంని వేశారు. విజిలెన్స్ టీం వెళ్ళి ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నెయ్యిని కాంట్రాక్ట్ ఎవడు కుదిర్చాడు, వీళ్ళిద్దరిలో మధ్యవర్తి ఎవడున్నాడు, ఆ నెయ్యి అసలు 320 రూపాయలకి వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు, బయట మార్కెట్లోనేమో 650 రూపాయలు ఉంటే వీళ్ళు 320కి లాగేస్తున్నారు. ఒకవేళ హోల్సేల్లో చూసుకున్న 478 రూపాయలకు వచ్చే నెయ్యి 320కి ఎలా వచ్చింది, దానిలో ఆ యానిమల్ ఫ్యాట్ తయారు చేయడానికి ఆ కంటెంట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా ఎంక్వైరీ చేసి ఈ డీల్ సెట్ చేసినోడు ఎవడో, సంతకం పెట్టినోడు ఎవడో, దీనిలో డబ్బు తిన్నది ఎవడో, ఇదంతా తేల్చేస్తారు. అలా విజిలెన్స్ వేస్తే ఆ విజిలెన్స్ని ఆపేయండి అని కోర్టుకు వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి. ఆ సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాయరు. ఇప్పుడు ఈ విజిలెన్స్ని ఆపేయాలటండి, ఇన్వెస్టిగేషన్ చేయకూడదంట. చేయొద్దనేమో పక్కనే కోర్టుకు వెళ్తారు, ఇది ఇన్వెస్టిగేషన్ ఆపేయండి అని. మరో పక్కనే సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారో తెలుసండి. ఇక్కడ చూడండి, ఇక వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్ నిజాలు నిగ్గు తేల్చండి అని ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం ఇక్కడేమో నిజాలు నిగ్గు తేల్చడానికి ఆల్రెడీ సిట్ వేస్తే, ఆల్రెడీ విజిలెన్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వేసి పంపిస్తూ ఉంటే అది ఆపేమోనేమో దొంగచోటన హైకోర్టుకి వెళ్తాడు. కానీ పబ్లిక్గా మాత్రం నిజాలు నిగ్గు తేల్చండి అని మళ్ళీ జనాలకు కవరింగ్. ఇది ఓసరవల్లి కూడా మార్చదండి బాబు ఇన్ని రంగులు. ఓసరవల్లి కూడా సిగ్గుపడుతుంది ఇలా చూస్తేని. నిజాలు నిగ్గు తేల్చండి. తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై చంద్రబాబు చాలా నీచంగా ఆరోపణలు చేశారట. ఈ ఆరోపణలో నిజాలు వెలికితీయాలట. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతేనట పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందట. ఎవరి పరిస్థితులు?
జగన్ రెడ్డి పరిస్థితులు, వైసీపీ పరిస్థితులు దిగజారిపోతాయి. ఎవడు ఆపినా ఆపకపోయినా దిగజారిపోయినట్టే. అయితే ఇలా 2 నాలుగుల ధోరణి మాట్లాడుతూనే మనోడు అందుకెళ్ళి ఎందుకు వెళ్ళానని చెప్తాడు చూడండి. ఎంత మేము దానికి నిజంగా నిజాలు బయటకు రావాలని ఈరోజు కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాం. లంచ్ మోషన్ ఫిల్ అడిగినాం. నిజాలు బయటకు రావాలంటే ఎంక్వైరీ జరగాలి కదా. ఎంక్వైరీని ఆపేయమని కోర్టుకు వెళ్ళి నిజాలు బయటకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సుత్తివేలు? ఎలా వస్తాయి నిజాలు? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాయా సడన్గానే? ఎంక్వైరీ చేయాలి కదా నిజాలు రావాలంటే. ఎంక్వైరీని ఆపేయమంటారు ఒక పక్కన, ఎందుకంటే వీళ్ళు దొంగలని తెలిసిపోద్దని. ఎన్ని డ్రామాలు ఆడుతున్నారా బాబు. కానీ మీ డ్రామాలన్నీ జనాలకు అర్థమైపోయింది కదా, అందుకే కదా మీరు 11 వచ్చాయి మీకు. అయినా ఇంకా ఏ డ్రామాలు కంటిన్యూ చేస్తున్నాడు రా బాబు. వైఎస్ సుబ్బారెడ్డి గారు పిల్లేస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నిజాలు బయటికి రావాలి కాబట్టి మీరు సిట్టింగ్ జడ్జి, గౌరవ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి ద్వారా కానీ లేదు కోర్టు వారు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ద్వారా కానీ లేదా సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ చేయించాలా నిజం అంతేనా పనులు? లేకపోతే FBI, ఇంటర్పోల్, మొసాద్, M16 ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో కూడా చేయించాలా? అలా ఇలాంటి వాళ్ళతో కూడా చెప్పరాబోలేదు. ఎందుకంటే అవి అయితే ఇంకా అసాధ్యం కదా. అవి అసాధ్యం కాబట్టి ఇంకా అసలు ఎంక్వైరీ జరగదు, మీరు చేసిన ఏదో పని బయటపడకుండా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు అడగాలి పనులు? విజిలెన్స్ కమిటీ వచ్చి ఒకవేళ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో వాళ్ళు ఏమైనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మీకు అనిపిస్తే దాని మీద మీకు ఆధారాలు ఉంటాయి. ఏమండి విజిలెన్స్కి ఇలా రిపోర్ట్ ఇచ్చింది, దానికి ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇగో సిట్టింగ్ జడ్జితో చేయించండి, సుప్రీంకోర్టు జడ్జితో చేయించండి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అప్పుడు వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకు ఏడుతున్నావు అంటే ఎగదోపనకన్నట అలా ఏడుతున్నారు మీరు. అది జరిగే పని జరగనివ్వకుండా ఇప్పుడు అర్జెంటుగా అది నెక్స్ట్ స్టెప్ కదా. మనం కింద కోర్టుకి వెళ్ళకుండానే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతామా? ఏదైనా కేసు పెట్టాలంటే కింద కోర్టుకి వెళ్ళాలి, అక్కడ కొట్టేయడం ఏదో జరగాలి, తర్వాత ఆ పై కోర్టు జిల్లా కోర్టు, ఆ పైన హైకోర్టు, ఆ పైన వెళ్ళాలి సుప్రీంకోర్టుకి. నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలా వెళ్ళని నడ్డి మీద దాన్ని వెనక పంపిస్తారు. ఎలాగా ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు చూడండి. వీళ్ళు ఎంక్వైరీ అడ్డుకుంటున్నారు, కానీ అడ్డుకున్నామని తెలిస్తే వీళ్ళు ఎదవాలని జనాలకు అర్థమైపోద్దని లేదు సిబిఐ ఎంక్వైరీ అడగటం కోసం ఈ ఎంక్వైరీ అడ్డుకుంటున్నారట. ఈ ఎంక్వైరీ ఎందుకు అడ్డుకుంటున్నారో వాస్తవాలు కూడా చెప్పాడు చూడండి. వాళ్ళు బయటకు రావాలని మేము కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది. అందుకు కోర్టు వారు ఫైల్ చేసేసేయండి, బుధవారం ఈ విషయం మీద వింటాము దీన్ని ఈ కేసు గురించి అని చెప్పడం జరిగింది. సరే విజిలెన్స్ ఎంక్వైరీ అని కూడా ఎవరో లేవదీశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఒక లైన్ సెట్ చేసేస్తే వారి కనుసరణలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ కానీ మరి ఇంకో సంస్థ కానీ వారు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేట్ చేస్తారనేది అది మీ దృష్టికే వదిలిపెట్టేస్తున్నారు. అది చెప్పాడు చూడండి వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి సిబిఐ ఎందుకు అడగలేదురా బాబు? డబ్బా పనులు సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐతో అరెస్ట్ చేయించలేకపోయారా? మరి ఒక ముఖ్యమంత్రి అండర్లో పనిచేసే సిఐడితో ఎందుకు అరెస్ట్ చేయించారా మీరు? అంటే ముఖ్యమంత్రి లైన్ సెట్ చేశాడు మీకు, చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా ఇరికించండి అని. ఆ లైన్ ప్రకారం సిఐడి చేసింది, దానికి నువ్వు ఒత్తాసు పలుకో మీ ఆశమోకాలు వేసుకుని మరి మళ్ళీ మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. అంతే కదా దీని అర్థం. ఒక లైన్ సెట్ చేస్తాడు ముఖ్యమంత్రి, ఆ లైన్ ప్రకారం వెళ్ళిపోతారు. బాబు అలాగని జరిగిపోద్దేమో అని ఏడొద్దు. ఎందుకంటే మీలాగా దరిద్రంగా ఆలోచించడం, దరిద్రంగా ఒకటి మీద దాడి చేయటం అలాంటివి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చేయటం. విజిలెన్స్ చేశారంటే చట్టపరంగా మీ పరిధి ఎంతవరకు ఉందో మీరు చేయండి, అంతే తప్ప ఆయన లైన్ సెట్ చేయడు. ఆ లైన్లు సెట్ చేయటం, గంటకొట్టలతో చంపేసి గుండెపోట్లని క్రియేట్ చేయటం, చిన్న కోడికత్తి డ్రామా ఆడి చంద్రబాబు నాయుడు గారు చంపేశారంటాం, ఇలాంటివన్నీ మీకు అలవాటు రా బాబు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కదా అలవాట్లేదు. అంటే పచ్చకగలడికి లాభంతో పచ్చ కనబడుతుందండి. వీళ్ళు అలా లైన్ సెట్ చేసి ఆ రోజున తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా అలా లైన్ సెట్ చేస్తారేమో అనుకున్నాడు ఇతను. మీకు లైన్ సెట్ చేయక్కర్లేదు, తప్పు చేయనోడి మీద అయితే లైన్ సెట్ చేయాలి. మీరు మీ బతుకే తప్పుడు బతుకు, మీ ఒంటి నిండా తప్పులే, మీకు లైన్ ఎందుకురా బాబు? లైన్ క్లియర్గా వదిలేస్తే చాలు. పోలీసు వాళ్ళకి సిఐడి వాళ్ళకి కానీ లైన్ వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే మొత్తం ఒక్కడు ఉండడు ఇక్కడ. వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మాకు అలాగే లైన్ సెట్ చేసి ఇచ్చాడు ముఖ్యమంత్రి కంట్రోల్లో పనిచేసే సిఐడికి. మేము అలాగే సిఐడి సంజయ్ కానీ పనువల సుధాకర్ రెడ్డి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ మేము అందరం అలాగే చేసాం, చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇరికించాం, అలాగే తప్పుడు కేసులో ఆయన అరెస్ట్ చేసాం అని ఒప్పేసుకున్నాడు. అది ఆ మాటలో అంతరార్థం. వైవి సుబ్బారెడ్డి గారు వేస్తున్నారండి. కాబట్టి ముఖ్యంగా
A line was set, a die was cast by the Honorable Chief Minister of present. నీ బొక్కల ఇంగ్లీష్ ఏం అక్కర్లేదు కానీ ఇక్కడ నువ్వు వెళ్ళా కోర్టులో మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడాలో తెలియకుండా నువ్వు మళ్ళీ ఇక్కడ ఇంగ్లీషు లైన్ సెట్ తొక్క తోటకూర ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత లైన్ సెట్ ఎడరా. ఎవరు లైన్ సెట్ చేశాడు? గుజరాత్ ల్యాబోడా చేసి అన్ని అదోపల్లోనే మళ్ళీ ఎదుటోడి మీద నెట్టేయడం అని ఇది ఒక ఎటకారం అయిపోయిందిరా బాబు మీకు. చంద్రబాబు గారు మంచితనం మీ పాలిట వరంగా మారిపోతుంది. కానీ ఎవరిని వదలడు, ఆయన వదలడు. లోకేష్ గారు అంతకన్నా వదలడు తప్పు చేసినోడిని. ఇన్ని కోట్ల మంది మనోభావాలను గాయపరిచారు కాసుల కకృతి కోసం. మిమ్మల్ని మాత్రం ఈ రాష్ట్రం ఎప్పటికీ క్షమించదురా, ఇది మాత్రం పక్కా. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.